యోగం అంటే మనకి ఏం చెప్తుంది, మహర్షులు ఏం చెప్పారు, అలాగే ఏం చెప్తే మన ఉపనిషత్తులు ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది, పతంజలి శాస్త్రం ఏం చెప్తుంది, ఒక సైంటిఫిక్ ఏం చెప్తుంది. ఈ రకాల్లో కూడా డెఫినెన్స్గా తెలుసుకుని ఉండాలి. యోగులు చెప్పింది ఏంటంటే ఆత్మ పరమాత్మ కలయిక యోగం అన్నారు. అన్నమాట జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడమే యోగం. ఇది హైయెస్ట్ లెవెల్లో చెప్పినటువంటి. ఇంకా ఏంటంటే మన ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం అంటే ఏం సమత్వం చేయాలి? సిద్ధ్యో సమో యోగస్థ కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వం సమత్వం యోగ ఉచ్యతే. అంటే సమబుద్ధి అంటే ప్రకృతిలో ఏంటంటే శీతోష్ణ బ్యాలెన్స్ చేసి సూర్యుడు చంద్రుడు, 10 గంటలు సూర్యుడు ఉంటే 10 గంటలు చంద్రుడు. అలాగే శుక్లపక్షం కృష్ణపక్షం. ఈ శుక్ల కృష్ణపక్షంలోనే మన యొక్క మానసిక స్థితిగతులు మారుతూ ఉంటాయి అన్నమాట. 15 రోజులు ఏమిటంటే పౌర్ణమి తర్వాత వచ్చి అంతా కృష్ణపక్షం వస్తుంది. ఈ 15 రోజులు ప్రకృతి తత్వం మనం నేర్చుకుంటున్నాం, సూర్య తత్వం. అలా 15 అమావాస్య తర్వాత వచ్చి 15 రోజులు కూడా చంద్రతత్వం, అది చంద్రుడు మనసుకు అధిపతి. అలాగే మరి ఆరోగ్య విషయాలకైనా ఒక ఏకాగ్రతకైనా సరే సూర్య చంద్రతత్వాలు రెండు బ్యాలెన్స్ చేయాలి. సమత్వం అంటే ఈ రోజుల్లో మనం సాధారణంగా ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. దీనికి ఏంటంటే మహాత్ములందరూ బ్రాహ్మణులకి వారికి అంటే సంధ్యావందనం ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 10 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. ఈ సూర్య చంద్ర తత్వాలు రెండు కూడా సమత్వం అవుతాయి. అందుకే ప్రాణాయామం చేసిన రోజు 4 సార్లు చెప్పింది. ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 10 గంటలు, సాయంత్రం 6 గంటలు. మీకు చేయగలిగితే రాత్రి 12, 1 గంట ఆ మధ్యలో కూడా చేయవలసింది. 4 సార్లు 4, 20 కుంభకాలు ప్రాణాయామం చేయవలసింది. ఎవరు చేస్తున్నారు అసలు? అలా చేస్తే అసలు మనిషి అయితే ఆ గమ్మి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది. ప్రాణాయామం రోజుకి 4-25 సార్లు 3 నెలలు అలా అభ్యాసం చేస్తే అప్పుడు ఘట శోధన అంటే ఖాళీ గ్లాస్ తీసుకుని చెవి దగ్గర పెడితే వాయు నాదే అయిపోతుందో మీ లోపల అంత ప్రస్ఫుటంగా మీరు నాలుగు ఇదే స్థాయికి వస్తారన్నమాట. ఆ స్థాయికి వచ్చిన తర్వాత అది అప్పుడు కేవల బొమ్మకు స్థితికి వచ్చినట్టు. అప్పుడు ఈ స్థితి ఘట పంచం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు పంచతత్వ ధారణ చేయమంటున్నాం. పంచతత్వాన్ని పృథ్వీతత్వం మీద ఒక పృథ్వీతత్వ భేదం ఫస్ట్ ఘట ఓం బ్రహ్మ గణపతి అని మహా 2 గంటలు చేయమంటారు. అలాగే జలత అగ్ని పృథ్వీతత్వం మీద ఓం లం కాం బ్రహ్మణే మహా 2 గంటలు సాధన చేయమంటారు. ఓం క్లీం చిదాయ జలతత్వం మీద విష్ణువుకి 2 గంటలు చేయమంటారు. అగ్నితత్వం మీద రుద్రుడికి 2 గంటలు. అలా చేయే పంచతత్వాల నుంచి కూడా వీడు ఎటువంటి ప్రళయం వచ్చినా ఎటువంటి భూ సంబంధమైనటువంటి ఏది ఇటువంటి మృత్యు లేదంటున్నారు. జల ప్రళయాలు ఎటువంటి జల ప్రళయాలు సంభవించిన మృత్యు అనేది అధిగమించి వెళ్ళగలుగుతున్నారు. ఇటువంటి అగ్ని గుండాల్లో దిగినా కానీ వీడికి అసలు సాధనకి ఆ స్థాయిలో మన ఋషులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ స్థాయిలో నిరూపించడం కూడా అర్థం చెప్పాలంటే శరీరంలోకి బయటపోయినా మళ్ళీ శరీరంలోకి ప్రవేశించగలిగారు. దీనికైనా చాలా ప్రామాణికాలు ఉన్నాయి. అసలు ఏంటంటే శరీరం యావయావంగా చూడకూడదు, ఎవరు బట్టి యోగంగానే చూడకూడదు. ఆ భగవత్ తత్వాన్ని పొందడానికి మార్గం. అందుకే ఏంటంటే భగవద్గీత ఏం చెప్పాడు, ప్రాణాయామమే యజ్ఞం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు 10 ఏళ్ళు 10 ఏళ్ళు పాలు తీసుకెళ్ళి ఏంటంటే వేసి పోతుంటే అదే యజ్ఞం కదా వస్తుంది. లేకపోతే ఏదో హోమాలు అవి చేసేస్తుంది. తపస్విభ్యోనికోయో విజ్ఞానిభ్యో మతోదిగా కర్మభ్యష్టానికోయోగి తస్మాత్ యోగి భవార్జున ఏం చెప్తుంది? కొన్ని లక్షల వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడికన్నా, వేదాంత శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడికన్నా, యజ్ఞ యాగాన్ని క్రతువులు చేసిన వాడికన్నా యోగి ఉత్తముడు, యోగిగా తయారు సాధ్యం. తపస్సుకి యోగానికి ఏమీ తేడా చెప్తారా? ఏంటంటే ఎంతో మంది తపస్సు చేసిన నరకాసురులని, బాణాసురులని వీళ్ళందరూ కూడా ఏం చేసే ప్రపంచాన్ని అందరినీ కూడా వాళ్ళే కాలిపత్యంలో శాసించాలి. లేకపోతే ప్రపంచాల్లో వాళ్ళే భగవంతుడిగా పూజించాలని దృష్టితో
ఒక కీర్తి కాంక్షల కోసం దానికోసమే వీళ్ళు తపస్సు చేశారు. అంటే వీళ్ళు తపస్సు అంత స్థాయిలో ఎటువంటి చలి ప్రళయాలు వచ్చే శరీరం మొత్తం తపస్సు చేశారు. కానీ అది ఏంటంటే దాని స్వార్థం కోసం, దాని కీర్తి కాంక్షల కోసం ఈ విధంగానే తపస్సు చేశారు అనమాట. అందుకే ఏంటంటే యోగం అంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి? యోగానికి ముందు సాధన చతుష్టయ సంపత్తి అన్నారు. అసలు ఇది దృఢపడిందంటే అతని యోగాన్ని శాసనం అంటే పతంజలి వర్షం. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఎట్లా చెప్తారు? ఎన్నో చెప్తారా? నిరంతరం చేయాలి. నిత్యానిత్య వస్తువులు ఏం చేయాలో ముందు మనకు తెలియాలి. నిత్యానిత్య వస్తు వివేకము. రెండవది ఇహమోత్రార్థ ఫలభోగ విరాగం. మూడవది సమధమాది షట్క సంపత్తి. నాలుగవది ముముక్షత్వం. ఈ నాలుగు దృఢపడిన తర్వాత అసలు అతక యోగాలు శాసనం అని చెప్పి పతంజలి వారు తెలుస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఈ చేసే వాటిలో ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది. దీన్ని అశాశ్వతమైన విషయాలు, విలాసాలు వీటిని తగ్గించుకుంటూ శాశ్వతమైన దానికోసమే ప్రయత్నించుకుంటుంది. అది నిత్యానిత్య వస్తు వివేకం. తర్వాత ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం. అంటే ఏంటంటే ఈ ప్రపంచ సుఖాన్ని రేపు ఎప్పుడో భవిష్యత్తులో ఏదో దేవత అయిపోయి ఏదో సుఖాలు అనిపిస్తుంది. ఈ విధమైన ఊహాగానాలు వంటి భూత కాలాన్ని వర్తమానాన్ని భవిష్యత్తు కాలాన్ని ఆలోచించాలి. నేను ఇప్పుడే వర్తమానాన్ని ఎంతవరకు సద్వినియోగం చేస్తాము. ఈ వర్తమానం ఆధారంపై రేపటి భవిష్యత్తు ఏదవుతుంది. అంతేగాని ఊహాగానాల్లో ఆలోచనతో నిర్వహించినంత మాత్రమే కార్యసిద్ధి అవుతుంది. తప్ప ఏది జాగ్రత్త. ఈ వర్తమాన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇక మీ కార్యసాధన ముఖ్యంగా చెప్తున్నాను. అదే ఇక మూడు అనుభవం ఎలా ఉంటుంది. గడిచిపోయిన దాని గురించి కానీ భవిష్యత్తు రేపు ఏదో అయిపోతాను కానీ దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయాలి. తర్వాత మూడోది సమధమాది షట్క సంపత్తి. సమం అంటే అంతరింద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ నిగ్రహంలో ఉండాలి. తర్వాత దమం అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ కంట్రోల్లో ఉండాలి. తర్వాత శ్రద్ధ. ఒక వైదిక సంస్కృతి అంది కానీ ఒక సద్గురువుని విశ్వసిస్తే ఆ గురువు యొక్క మార్గంలో కానీ ఏదో ఒక దాన్ని పూర్తి శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ. సమాధానం. సమాధానం అంటే ఈ కళ్ళు మూసి తెచ్చిన ప్రపంచంలో ఏ అట్రాక్షన్ కనిపిస్తుంటాయి. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా సమాధానం వచ్చి అంతర్ముఖం చేయడం. ఈ ఇంద్రియ విషయాలన్నీ ఆపాలన్నమాట. అందుకే రాజయోగాత్మకంగా ఏం చెప్పి యోగి షడంగాలని చెప్తారు. కళ్ళుండి గుడ్డివాడుగా ఉన్నది, చెవులుండి చెవిటివాడుగా ఉంటుంది. అలాగే అజిప్పుడు ఈ తినేటువంటి పదార్థం రుచిగా ఉందని కానీ అరుచిగా ఉందని కానీ ఇటువంటి ఆలోచన వస్తే అసలు యోగానికి పనిచేయలేదు. ఇప్పుడు ఎక్కడ చూస్తే ఏంటంటే ఈ ఆహారం తింటే కూడా పోషకాహారం, లేకపోతే ఆహారం పోషకాహారం దీంతోనే తల్లి వీటిలో ఏంటంటే ఇది సత్తా వీటి క్యాంపులు చేసినా కానీ దీంట్లోనే పెట్టుకుంటారు. అసలు ఈ శరీరాన్ని ఒక ఎంకులు కూడా చూడమన్నారు. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక కారు ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎలా బయలుదేరుతారు. ఆ కారు మధ్యలో ఏదో బోల్ట్ ఓడిపోతే కారు ప్రయాణం అవుతుందా మధ్యలో ఆగిపోతాం. దానికి మన ప్రయాణానికి ఆటంకం లేకుండా దీన్ని నడిపించుకోవడానికి ఒక సరైనటువంటి ఒక టూల్గా ఒక పనిముట్టుగా చూసుకోవాలి తప్ప దీన్ని అవసరాలు ఇటువంటి వాడు ఏమి ఉంటున్నారు. అది అసలు అందులో సనాతనంగా మహర్షులే చెప్పారు. అసలు వాసనాత్రయం, ఈషణాత్రయం. ఏమో చెప్పండి. వాసనాత్రయం అంటే పెద్ద పెద్ద పండితులకు కూడా వెళ్ళిపోతాయి. అసలు వాసన శాస్త్ర వాసన, దేహ వాసన, లోక వాసన. నాకు ఇది పాండిత్యం తెలిసినది వదిలేయాలి. తెలిసిందండి. ఇది శాస్త్రం. దేహ వాసన ఈ శరీరాన్ని అందంగా పెంచాలి, పోషించాలనేది వదిలిపెడతాను. లోక వాసన 10 మంది పొగడానికి కీర్తించాలనేది వదిలేయాలి. ఇది వాసనాత్రయం. అసలు ఈషణాత్రయం. ఈషణాత్రయం అంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ. నాకు మంచి భార్య కావాలనుకోండి, మంచి పిల్లలు కావాలనుకోండి, మంచి కావాలనుకోండి.
ఇవన్నీ కూడా ఎదురు చాలా సంతుష్టాసనమే ఏది వెళ్తే దాంతో తృప్తిగా జీవిస్తున్నాడు, ఉన్న దాంతో ఆనందంగా జీవించి లేని దానికోసం నిరాశ నిస్పృహలతో ఇప్పుడు ఉన్నటువంటి సుఖమై ఆనందమై జీవితాన్ని నన్ను పాటు చేసుకోవద్దంటున్నాను. అది ఎప్పుడైతే మనిషి కోరికలు ఉంటాయి, కోరికలు తీరేటప్పుడు ఏమవుతుంది, నిరాశ వస్తుంది, నిరాశ వచ్చినప్పుడు మన ఏదో బలహీనతలోకి లోనైపోతున్నాయి. కానీ ప్రణాళికబద్ధంగా అవసరాన్ని పూర్తి చేసుకోవడం లేదు, ఇంకా అదే పనిగా కోరికలు వెనకాల పరిగెత్తడం లేదు. మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు ఏంటంటే పిల్లలు చదువులు కదా ఇంకో ఆ అవసరాలు లేదు. అంతేగాని లగ్జరీగా పరిగెత్తే మనిషికి ఏంటంటే ఎప్పటికీ కోరికలకి మొదలు చివర ఉండదు. అసలు భగవద్గీతలో అదే విజ్ఞాత కర్మలో యొక్క లోపోయం కర్మ పదార్థం కర్మ పొందితే ముక్త సంఘ సమాచారం అంటారు. నువ్వు ఏ పని చేసినా సరే నువ్వు చేసే వృత్తిని కూడా యజ్ఞంగా తపస్సుగా చేయగలిగినప్పుడే ఆ యజ్ఞంలో వచ్చిన ఫలితం యజ్ఞ శ్రేష్ఠ అమృతం అన్నారు. అలాగే ఎంత ఫలితం వచ్చినప్పటికీ కూడా అప్పుడు వచ్చిన ఫలితాన్ని యజ్ఞ ప్రసాదంగా ఎప్పుడు భావించగలుగుతారు. అప్పుడే వీడి జీవితంలో శుభం శాంతి. లేకపోతే కోట్లు సంపాదించడానికి కూడా ఇంకా కావాలంటే వాడికి ఎప్పటికీ నిరాశ అవుతుంది జీవితంలో. అది ముందుగా మనకి సాటిస్ఫాక్షన్ కావాలంటే ఆ వృత్తిలోనే ఆ దైవత్వాన్ని ఆరాధించడం. షేక్స్పియర్ వాళ్ళు అది వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పింది. మనం చేసే పనిలోనే దైవాన్ని చూడగలం. అదే 2 వర్షాలు ఏం చెప్తారంటే అసలు మన సంసారం కోసం మన పిల్లల కోసం చేసి కర్మయోగం కాదన్నారు. నిష్కామ కర్మ అంటే మన జీవితంలో ఒక వారానికి కొద్దివరకు 1 గంట 2 గంటలో వేసి పక్కన పెట్టి దాన్ని సమాజ శ్రేయస్సు కోసం మనం ఎలాగైతే సుఖశాంతిగా జీవించగలుగుతామో మనం పొందిన విజ్ఞానాన్ని 10 మందికి పంచడంలో మనం ఏంటంటే అందులో ఒక పండు అది ఒకళ్ళేదైతే అడిగి పట్టుకుంటుంది. అసలు అదే పండు 10 మంది కలిసి పంచుకున్నప్పుడు అందులో ఒక ఆనందాన్ని పొందగలుగుతాం. అందరం 10 మంది మనతో పాటు సుఖంగా ఆనందంగా జీవించగలిగాం. అదే మన భారతీయ సంస్కృతి చెప్పినంత. పురోపకారాయ ఫలంతి వృక్షా పురోపకారార్థం దవంతి గావః పురోపకార యుద్ధం శరీరం. ఒక చెట్టుని గాలిస్తుంది, నిద్రిస్తుంది, ఒట్టగలుపునిస్తుంది. అలాగే మనకి ఏంటంటే కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది, స్వార్థంతో ఏంటంటే వాడికి అవసరం లేకపోయినా పొరపాటు ఆహారం కూడా పాటించే ఉంటారు. ముందు దిగి కావాలన్నమాట. మనం చేయలేకపోయినా వాడికి ఒక మార్గాన్ని చూపించడమే జీవితంలో ఎంతో గొప్ప తీసేస్తున్నాను. అది ఇప్పుడు ఏం చెప్పి మనం యోగస్థాపుడి కర్మాణి సంగం తెక్కవాలని సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగం వచ్చేది. నువ్వు యోగ స్థితిలో అయి పని చేయి, అంతేగాని దాని మీద ఫలితం ఎంత వచ్చింది అని దృష్టి పెట్టి కొన్ని ఫలితాలు ఏంటంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తాయి. కుర్రాడిని 5 సంవత్సరాలు స్కూల్లో వేస్తాం. వాడు మంచి ప్రయోజనం కావాలంటే 10 సంవత్సరాలు ఎంతో వస్తుంది. డిగ్రీ డాక్టర్ ఇంజనీర్ ఇంకోటే కావాలి, ఏది కావాలన్నా సరే. అలాగేంటంటే మంచిగా పతంజలి శాస్త్రం కూడా అదే సత్తు దీర్ఘకాలం దైనం తది సత్కార సేవితోద్గడ భూమికి. బుద్ధిని కూడా ఒక వ్యవసాయాత్మకంగా మర్చుకోవాలంటారు. వ్యవసాయంలో ఒక బీజం విత్తనం వేసిన దగ్గర నుంచి దాని ఫలితం రావాలంటే వ్యవసాయం రాత్రి పగలానికి ఎలాగైతే కృషి చేస్తున్నాడో ఈ బుద్ధిని కూడా ఒక వ్యవసాయం మాదిరిగా చదువు చేసి దాన్ని ఏంటంటే పెంచి పోషించాలంటారు అభ్యాసయాల ద్వారా. దీనికి ఏం చెప్పంటే అభ్యాసమే దీర్ఘకాలికంగా ప్రేమపూర్వకంగా అభ్యాసం చేయాలంటారు. సాధారణ కష్టంగా భారంగా కాకుండా. ఇంకా తెలుగులో చెప్పండి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే సంకల్ప శక్తి, క్రియాశక్తి అంటే కార్యవాహం గ్యారంటీ సూర్యశక్తి. మనకి ఆలోచనలు కావాల్సిన శక్తి అంతా చంద్రుడి నుంచి వస్తుంది, మంచి ఆలోచనలు కావాలంటే. అలాగే ఆలోచన కార్యరూపంలో కావాలంటే శక్తి కావాలి, శక్తి సూర్యుని. ఈ ప్రకృతి తత్వం అంతా కూడా అసలు సూర్యతత్వం 90%. ఈ మా మనస్సు యొక్క సూక్ష్మం ఏదైతే ఉందో అదంతా చంద్రతత్వం. ఈ 2 తత్వాలు కలిస్తేనే ఫిజికల్ స్ట్రక్చర్. అలాగే ఏకాగ్రతకైనా మానసికమైన ప్రశాంతతకైనా 2 సమత్వం ఉపయోగించే. ఇప్పుడు మనం ఏంటంటే ధర్మార్థ కామ మోక్షానం శరీరం. మనం చేసే వృత్తికి న్యాయం చేయాలన్నా, మనం 10 మందికి సేవ చేయాలన్నా, మన భక్తి జ్ఞాన యోగాల్లో ముందుకు వెళ్ళాలన్నా ఇంకా ఈ 2 ఉండాలి. ఏముండాలి? శారీరకమైనటువంటి ఆరోగ్యం ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి.
ఈ రెండింటి కోసమే మన మహర్షులు కూడా అష్టాంగ యోగం అన్నారు. ఏది అష్టాంగ చెప్పండి, అది చెప్తుంది ఒకసారి రిపీట్ చేసుకుంటాం. మీరే చెప్పడం కానీ నలుగురు చెప్తే మీకు మనకి ఎంతవరకు అవగాహన ఉన్నారు. తర్వాత చెప్పండి. అసలు ఏంటంటే ఇంటికి పునాది ఎంత ముఖ్యం, ముందు ఫౌండేషన్ దృఢంగా ఉండాలి. సాధన అంటే ఏదో నాకు ఆసనం వ్యాయామాలు చేశారు, పునాది బలంగా ఉంటే మనం అన్ని నలుగురు ఎన్ని స్టైల్ వేసినా కానీ నిలబడుతుంది. అలాగేంటంటే యోగానికి అష్టాంగాలు అంటే 8 బిట్లు అసలు 8 ఒక్కొక్కటి 8 స్పేస్ అసలు 8 మొత్తం 8 నిమిషాలు అభ్యాసం చేయాలి అసలు 8. అలాగే యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అన్నారు. యమం అంటే సామాజిక ధర్మాలు, అహింసా సత్యం వస్తే అపరిగ్రహం బ్రహ్మచర్యం యమ. అహింస, సత్యం, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం ఇవి యమాలు. అహింస అంటే త్రికరణ శుద్ధి. వేద శుద్ధి అహింసో పరమో ధర్మ అన్నారు. అదనమాట. కామక్రోధానికి ఉద్రేకానికి దూరంగా ఉండడం. అలాగే ఏంటంటే సాత్వికమైన ఆహారం, హింసాయుత ఆహారానికి దూరంగా ఉండడం, అది అసలు. అలాగే క్రోధం వల్ల ఏంటంటే మన బిజినెస్ ఇస్తాం. క్రోధాలు సమూహ స్మృతి భ్రమ, స్మృతి భ్రంశం, బుద్ధినాశం ప్రణస్థితి అంటున్నారు. ఆ క్రోధానికి గురేమంటే మన విచక్షణ జ్ఞానం ఆ క్షణంలో రాక్షసుడిగా వేరుతున్నారు. అందుకే అహింసోప దానికంతటి కూడా సాత్వికమైన ఆహారం, సాత్వికమైన ఆలోచన ఇవన్నీ కూడా ఉన్నాయి. యుక్తాహార విహార శక్తి చేష్టం, యుక్త స్వప్న బోధస్య యోగో భవతి. ఆహారము, విహారము, నిద్ర ఇవన్నీ కూడా మితంగా హితంగా ఉన్నప్పుడే వాడు సుఖంగా ఆనందంగా శాంతిగా ఉండగలుగుతాడు. తర్వాత సత్యం. సత్యం అంటే సామాజికంగా ఎటువంటి చూసింది వెళ్ళదు యావత్తుగా చెప్పడం. అది కూడా ఎత్తవాడిని బాధించకుండా ఉన్నంత వరకే చెప్పమంటున్నారు. కొన్ని సందర్భాలు ప్రాణం పోయే పరిస్థితుల్లో సత్యాన్ని కూడా నిజాన్ని జాగ్రత్త. అది ఇంకా యోగులు చెప్పింది ఏంటంటే సర్వ జీవులలో ఏ బ్రహ్మతత్వం ఏందో విజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞే వేరు, ఆ చైతన్యమే నేను. ఏంటంటే మన సైన్స్ ఏం జరుగుతుంది, శక్తిలో నీరు ఆగవుతుంది, ఆవిడ మంచిగడ్డ అవుతుంది, మంచిగడ్డ కలిగిన నీరు అవుతుంది. శక్తి లోపాలను చెందుతుంది తప్ప శక్తి ఎప్పుడు నాశనం లేదని చెబుతున్నాడు. అలాగే మన సంఖ్యాలు నైనం చిందని వస్తున్నాడు, నైనం దానికి పావక నైనం లేదు ఎంత ఆపోండి సోషతి మారుతా. అసలు మనకు వచ్చి సమస్య శరీరానికి వస్తున్నాయా లేకపోతే యాప్లకు వస్తున్నాయా, నేను కాళ్ళు ఎప్పుడు చెయ్యి ఎప్పుడు రెడ్డి ఎప్పుడు దేనికి వస్తాను అవ్వాలి. ఈ పరికరాన్ని సరి చేసుకోవడం మనకు తెలియట్లేదు అవ్వాలి. అది అసలు దీని పరికరాన్ని ప్రతిపంచాలని చూడాలి. అంతేగాని ఈ తప్పల్లో ఎప్పుడైతే మీ డాక్టర్ పడేది అసలు ప్రాణాయామం అంటే మీకు యోగం అంటే ఏం చేస్తే సంకల్పిత అసంకల్పిత చర్య నిరోధం. ఇది సైంటిఫిక్ రీజన్ అన్నమాట. సంకల్పిత చర్యలు అంటే ఈరోజు రేపు ఏంటంటే తెలంగాణ 5 గంటలకు 4 గంటలకు బయలుదేరి 8 హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాం. అదేంటంటే మన ముందు రోజు రాత్రి మన 2 గంటలకి తెలంగాణ విలేజ్ ప్రయాణం అయ్యాలి. బయలుదేరితే ఆ టైం కూడా అనుకోవాలి, అంతా మనసులో ముందు ప్రిపేర్ అవుతాం. ఇవన్నీ కూడా సంకల్పిత చర్యలు. అసంకల్పిత చర్య అంటే మీ విశ్వాసాలు, హృదయ స్పందన, వీటన్నిటి మీద కూడా మీ అదుపులో ఉండాలన్నమాట. అది అసలు యోగ అనేవాడికి. అప్పుడు బీపీ లేవు, హార్ట్ అటాక్లో, షుగర్లు లేవు. అది ఎందుకంటే మనసు యొక్క వ్యావరింగ్ వల్లే ఏదో కావాలని చెప్పేసి మన జీవితంలో ఉన్న ప్రసాదం వదిలేస్తున్నాం. అదే చెప్పే పద్ధతి యోగశ్చిత్త వృత్తి నిరోధ అంటారనమాట. ఈ మనసుకి వృత్తుల్ని మనసు ఎంపలాంటి నిలబెట్టింది అసలు యోగం. ఎప్పుడైతే మనసుని నిదానంగా వాటి స్థానంలో వాటి ఇంద్రియాలన్నింటినీ కూడా సమర్థంగా జీవించామో అప్పుడు వాడే దైవం అయి ఉన్నాడు. దైవం కోసం వాడే ప్రత్యేకంగా వేరే సాధనలు ఏం చెయ్యక్కర్లేదు. ఒక నది నిశ్చలంగా ఉంది, ఒక రూపాయిగా పడేసినా స్పష్టంగా అది ఎక్కడుందా కనిపిస్తుంది. అందులో నాచు ఈసి అంత చెత్త చెదాలతో నిండిపోయినట్టు ఏం తెలియదు. అందుకే ఏమిటంటే మనకి ఏం చెప్పారు, పాత్ర ఎంత శుభ్రంగా ఉంటే అంత ఏంటంటే మన మనసులో ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ జ్ఞానం అనేది స్థిరంగా నిలబడుతుంది. మనసు కూడా ధ్యానం మీద యోగం మీద స్థిరత్వం ఉంటుంది.
అలా ఏమిటంటే పాత శుద్ధి కోసమే సక్రియం యోగ సూక్ష్మయామం సూర్య నమస్కారం ఆసన ప్రాణాయామం కూడా ఆసనాలు సూక్ష్మయామాలు వీటిలో 70% శుద్ధి అంటే ప్రాణాయామంలో 100% వీటిలో వేసి మానసిక స్థిరత్వాన్ని కలుగజేయడం ప్రాణాయామం. జ్యోతి వెళ్ళిపోతే అసలు ప్రాణాయామే ప్రత్యాహారం అవుతుంది. ప్రత్యాహారమే ధారణే ధ్యానం, ధ్యానమే సమాధి. ఇది ఎలాగంటే ఇప్పుడు ఏంటంటే పెరుగుని వాళ్ళు ప్రతి వాళ్ళు మేము ధ్యానం చేసేస్తున్నారు కదా, 10 నిమిషాలు కూర్చుంటే ధ్యానం వచ్చేది. ఇక్కడ మన ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి, అలాగే క్రియాలు ఆగ్నేయ శైలి వాళ్ళు కూడా చెప్పిన ఉన్నారు. మీరేంటంటే 12 ప్రాణాయామాలు 12 నిమిషాలు ప్రాణాయామాన్ని అక్కడ శ్వాసను ఆపగలిగి స్థాయికి వస్తే కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం కంటిన్యూషన్గా చేస్తే అప్పుడు ప్రత్యాహారం ఒక ఏకాగ్రత రావడం జరుగుతుంది. 12 144 ప్రాణాయామాలు చేస్తే ఒక ధారణ స్థిరత్వం వస్తారు. 2 గంటల పైన 2 గంటల 26 నిమిషాలు చెప్పారా? అలాగే 1725 అంటే ఏంటంటే వ్యవస్థలు ఇంట్లో వరకు కొన్ని ఏంటంటే 1725 ప్రాణాయామాలు ఒక రోజులో చేస్తే ధ్యానానికి వస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పిల్లలకి ఏ సెలవులు ఇచ్చినప్పుడు కొన్ని ఒక సంవత్సరంలో 6 రోజులు 10 రోజులు ఈ ప్రపంచం నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడు ఇటువంటి సాధ్యం అవుతాయి. యువతకి వెళ్ళాలనుకుంటే ఇటువంటి ప్రోగ్రెస్ చేసేవాళ్ళు. అంతేకాదు కొంతవరకు ఇక్కడ సాధ్యం అవుతుంది. ప్రత్యాహారం దాని వరకు వెళ్ళచ్చు, కానీ ధ్యానం వరకు వెళ్ళాలంటే కొన్ని రోజులు ఏంటంటే 6 రోజులు 10 రోజులు సంవత్సరాల్లో కొన్ని దూరంగా వెళ్తే ఏంటంటే అక్కడ మనకు రిలీఫ్గా ఉంటాం కాబట్టి అక్కడ ఈ ఇంటి తాలూకు వాతావరణం అక్కడ ఉంటుంది కాబట్టి ఏంటంటే అక్కడ ప్రశాంతంగా స్నానం చేసుకోవడం అవకాశం. అలాగే ఒక 1725 ప్రాణాయామాలు చేసి స్థాయి అప్పుడు ధ్యానం మీద ఒక స్థిరత్వం వస్తుంది అనమాట. 20,000 చిల్లర ప్రాణాయామాలు చేస్తే అప్పుడు సమానం 12 రోజుల్లో. ఇది అసలు అక్కడ దీన్ని టార్గెట్గా పెట్టి సాధన చేస్తే అప్పుడు ఒక పని చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ దీనికి ప్రాణాయామంలో స్థిరం రావాలంటే ముందు పాత్రశుద్ధి కావాలి. పాత్రశుద్ధి కోసం ఏం చెప్పారు? చక్రియ జ్యోతి వస్తుంది. అసలు మీ బ్రెయిన్లో ఉండాలి. జ్యోతి వస్తుంది కాటం రోడ్డు కపాలి బాధించేది ఏదే శక్తి అసలు మనకి ప్రశస్తమైన యోగాలు ఇవి. వాటికి ఏం చెప్పండి కాదు. అసలు మాట్లాడితేనే సరిగ్గా కొత్త మీ దగ్గర నుంచి వెళ్ళి నలుగురికి తెలియాలి. రేపు పొద్దు మన ఇంట్లో పోయి మూల కూర్చోడానికి 10 గంటలు ఇంట్లో చేయాలంటే మీరు ఇంకో 10 చెప్పి స్థాయిలో ఉండాలి. సాధన స్వాధ్యాయం. అసలు సాధన పక్షికి 2 అట్లా అన్నారు. జ్ఞానము ఇవ్వడం అంటే ఇప్పుడు సాధన లేనటువంటి ఏంటంటే విద్య అనేది ఏంటంటే అది దేని పొద్దున్నైనా చెప్పలేదు అన్నారు. అలాగే ఇక్కడ జ్ఞానం లేనటువంటి యోగం కూడా గారడి వీల్స్తో సమానం అంటున్నారు. జ్ఞానము యోగం పక్షికి 2 రెక్కలు. ఈ 2 రెక్కలు ఉంటేనే పక్షి ఎగగలుగుతుంది. అలాగే అప్పుడే సంపూర్ణత్వం వస్తుంది. అసలు కొంతమంది వేదాంతులు వాళ్ళు ఏంటంటే ఈ శరీరం ధరించే కదా ఆత్మరీతి మాటలు వచ్చేదాకా ఈ శరీరం ఏంటంటే మరి అనారోగ్యం వచ్చి వెళ్ళిపోతారు. అసలు దీన్ని కూడా సాక్షిగా చూడగలగాలి. అప్పుడు అది చెప్పిన పర్వాలేదు. ఈ శరీరంతో ఆ బాధ వీడు అనుభవించినప్పుడు లేకపోతే దీన్ని అనుభవించి యోగాగ్ని దత్త కర్మాణి అన్నారు. అలా కంటే అధ్యాయులు వాళ్ళు అయితే గంటలు పడుకొని అటువంటి మొత్తంలో సాధన చేసిన వాళ్ళు అన్నారు. అంటే రమణ మహర్షి వీళ్ళు ఒక్కళ్ళలో చూపించారు. రామకృష్ణ వాళ్ళు వాళ్ళ జ్ఞాన మార్గంలో భక్తి మార్గంలో అంటే ఈ శరీరానికి నాకు శరీరం ఏమైనా నాకు దీనికి నేను వేది శరీరం వేరు. అసలు అంటే 4 సంవత్సరాలు అసలు వ్యవస్థతో 4 కాపాడుకులు వేరేవాళ్ళు వీళ్ళు సాయిబాబాడు శరీరంలో బయటకు వెళ్ళగలిగారు, శరీరంలో ప్రవేశించగలిగారు. గంట పడ్డంతో నడపబడి పద్ధతుల్లో సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. అది అసలు ఏ సమయానికి ఏదో ఆ యోగా దాన్నే మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. భక్తి యోగా భక్తి యోగా, జ్ఞాన యోగా జ్ఞాన యోగా, అట్టి యోగాని అట్టి యోగా.
యాక్చువల్గా మన సనాతన యోగా అయితే మన ఉపనిషత్తులు అవి చెప్పు 4 యోగాలు. ఏంటి 4? మంత్రయోగం, దైయోగం, హఠయోగం, రాజయోగం. ఇంతే అసలు 4 ముఖ్యమైన భక్తి యోగం, జ్ఞానయోగం అని వీటిలో అంతరంగానే ప్రత్యేకమైన సబ్జెక్ట్ లెక్క లేవు. ఇది అసలు మీరు యోగా అంటే మొత్తం 4 మీద అవగాహన ఉండాలి. యోగా అయితే ఓన్లీ ఆసనాలు ఇది ఒకటే కాదు. ఒక బీజాక్షరంతో కూడినటువంటి మంత్రాన్ని 12 సంవత్సరాలు సాధన చేస్తే అందులో మంత్రం సిద్ధి అవుతుంది. అది అసలు ఇది మంత్రయోగం. ఈ మంత్రయోగం కూడా ఇంకా అదువులు మాత్రమే మంత్రయోగం చేస్తారని చేస్తున్నారు. ఏదో అంటే మంత్రం ఏదో కోరికతోటి ఇందాక కాకుండా గోడ ఇలా కూడా చేసినటువంటి అంతా కూడా ఇంకా చేస్తారు వీళ్ళంతా. తర్వాత లయ్యోగం అంటే మంచి రోజులో సోహం ఏం చెప్పు అజప్ప గడితే 21,600 శ్వాసలు జరుగుతాయి. ఆ 21,600 శ్వాసలన్నీ కూడా ప్రాణస్థానం హృదయం, అపాన స్థానం ఉదస్థానం. ప్రాణ అపానాలు శాస్త్రాల నుంచి ఆజ్ఞ నుంచి శాస్త్రాల అలా సోహం 21,600 శ్వాసల్ని కూడా తన శరీరంలోనే మూలాధారాన్ని శాస్త్రాల నుంచి మూలాధారానికి నడిపించడం. అప్పుడు నడిపించిన తర్వాత సహస్రాలలో ప్రాణ అపానాలు స్థిరం చేసి నిలపడం. ఇది మీరు లయ్యోగం. ప్రాణ అపానాలు రెండింటినీ కూడా హృదయంలో లయం చేసి సహస్రాలలో స్థిరం చేయడం బయట రాదు. అది లయ్యోగం. తర్వాత హఠయోగం. హఠయోగం అంటే యమం, నియమం, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, మహాముద్ర, మహాబంధ, మహావేద, కేసరి, వజ్రోలి, సహజోలి, అమరోలి. అలాగే విపరీత గండి, ఉద్యాన బంధం, జాలంధర బంధం, మూల బంధం. అసలు హఠయోగం యోగ తత్వ ఉపనిషత్తులు ఇవి తెలిసిన వాడే యోగి వేస్తున్నారన్నమాట. అది అసలు వీటి తన శరీరం గురించి తను అవగొంచాలంటే మొత్తం సృష్టిలో హఠయోగం అయిన వాడు 84 లక్షల జీవరాశుల మీద కూడా వీడి ఆధిపత్యాన్ని సాధించగలుగుతుంది అన్నమాట. అది అసలు అందులో ఉండే గొప్పతనం. మీరు ముద్రలు ఏమైనా చేస్తున్నారా? ఏ ముద్రలు చేస్తున్నారు? ఈ ముద్రలు ఇవి కాదు. అసలు ఏం చెప్పారు ముద్రలు? మహాముద్ర, మహాబంధ, మహావేద, కేసరి, వజ్రోలి, సహజోలి, అమరోలి. ఈ ప్రకృతి మన ఉపనిషత్తులు ఈ చిన్ముద్రలు, ఈ ముద్రలు, ఈ ముద్రలు ఎక్కడ ఏం చెప్పలేదు. అదంతా ప్రకృతి దాని గురించి కాదు ఇక్కడ. యోగ అసలు ఏంటంటే రాజయోగానికి కొన్ని ముద్రలు చెప్పింది, హఠయోగానికి కొన్ని ముద్రలు చెప్పింది. రాజయోగ ముద్రలు ఏంటి? దేని దాని సబ్జెక్ట్ మీ దగ్గర క్లియర్గా ఉండాలి. కేసరి, మధ్యమ, షణ్ముఖి, సాంబవి, ఈ రాజా. అలాగే రాజయోగం కాన్సెప్ట్ ఏంటి, హఠయోగం కాన్సెప్ట్ ఏంటి, ఇది కూడా కరెక్ట్. రాజయోగంలో ఏం జరుగుతుందంటే శ్వాస ఆలోచన స్థిరమవుతుంది. అందుకే ఏంటంటే కంటి రెప్ప గుడ్డు కంటికి జ్ఞాపకం ఉంటుంది అనమాట. అలా కంటి రెప్ప అయ్యకుండా నిలబెట్టాలి. అలాగే హఠయోగంలో నాడిమండల శుద్ధాలు, నాడిమండల శుద్ధి అయిన తర్వాత చక్రాలు శుద్ధాలు, చక్రాలు శుద్ధి అయిన తర్వాత నాడి కథలు తాగితే మనసు కథలు తాగుతుంది. ఇది హఠయోగం చెప్పేటువంటి. అది అసలు బుద్ధి చెప్పినా మీకు ఏంటంటే ఈ ప్రాణాయామం అనేది అసలు ఇంకా మూల సూత్రం అని చెప్పారు. అసలు కొత్త యుగంలో అది ఒక మనిషి ఏంటంటే పొడవు 96 అంగుళాల పొడవు, అంటే 8 అడుగులు పొడవు ఉండేవాడు. 8 అడుగులు పొడవు అంటే 96 అంగుళాలు. అడుగంటే 12 అంగుళాలు. బయటకు వచ్చే శ్వాస ఎంత? 12 అంగుళాల శ్వాస బయటకు వస్తుంది. 96, 12, 108 అంగుళాలు. ఇది 108 సంఖ్య జపానికి దానికి ఉత్తమంగా చెప్పడానికి కాదు. భాషల్లో కూడా 25 నక్షత్రాలకి 4 సార్లు మనం చేసే జపం ప్రతి 5 నక్షత్రాలకి వెళ్తుంది. అది సామాన్యంగా. ఇక్కడ ఏంటంటే ఈ 12 అంగాల శ్వాసలోనే యోగ తత్వం అంతా ఉందన్నమాట. ఏమన్నా ఏంటంటే ముక్కులోని శ్వాస మోక్ష ద్వారమే విశ్వదాభిరామ వింద్రవేమ. ఈ 2 అంగాల్లోనే శ్వాస అంటే
అసలు అదే అసలు మోక్షం ఉన్మని స్థితి అన్నమాట. మనోన్మని మనస్సు రహిత స్థితి చేరగలుగుతారు. అలా ఇప్పుడు ఆడాడంటే అక్కడ ఎక్కడైనా ప్రారంభిస్తాం అయిపోతుంది అనమాట. అప్పుడు బయట ప్రకృతికి వీటికి సంబంధం లేదు. అది మనోరహిత స్థితి. ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం దేశ కాల చిత్త బంధనాలు. శరీరాన్ని మనసుని ప్రాణాన్ని ఒకనొక కేంద్రం మీద బిందువు మీద నిశ్చలంగా నిలపడం, ఇది ధారణ అంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే అసలు ప్రాణాయామం ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి. ప్రాణాయామం అంటే శరీరాన్ని శుద్ధి చేయడానికి, ప్రత్యాహారం అంటే ఈ ఏకాగ్రత ద్వారా మనలో ఉండేట చెడు సంస్కారాలు బయటికి తొలగించిన తర్వాత దైవీ సంస్కారాలు, దైవీ గుణాలు మనలో నింపుకోవడం అనేది ధారణ. అప్పుడు ఏ దైవీ గుణాన్ని నింపుకున్న తర్వాత పరమేశ్వర స్వరూప ధ్యానం. ఆ ధ్యానాన్ని కూడా దేని ధ్యానం చేస్తున్నామో ఆ ధ్యాన స్వరూపంగా దానికి కావాలనే సమాధి అన్నారు. అది త్రిపుటి రహిత స్థితి. ధ్యాత, ధ్యేయము, లక్ష్యము మూడు తానేవాలి. అసలు ధ్యానం ఎంతవరకు చేయాలంటే మీరు సంకల్పం ఉన్నంత వరకు ధ్యానం చేయాలి. అసలు మనసును నిరోధించడం నేర్చుకోవాలి. సంకల్పం ఆలోచన లేకపోయిన తర్వాత మీరు చేయవలసిన పని లేదు సార్. అంతా పరమేశ్వరం చేసుకుంటే మీ ద్వారా ఏం కర్తవ్యాలు చేయాలో అసలు ఆయనకి యోగ్యంగా మీరు చేయాలంటే ఈ ఆలోచన రైతు స్థాయికి వెళ్ళినప్పుడు మీ చేత ఏ కర్తవ్యాల కోసం మీరు తీసుకొచ్చారో ఆయన మిమ్మల్ని మార్గదర్శకత్వం చేస్తారు. ఎవరన్నా స్థాయికి వెళ్తున్నారా? నిద్రపోయినప్పుడు ప్రపంచాన్ని ఎలా వదిలేస్తున్నాం? అలాగా ఏకాగ్రతలోకి వెళ్ళిపోయినా నేను కూర్చున్నానని స్పష్టత వెళ్ళిపోవాలి. దేశకాలం అనుకుంటుంది దాటి అసలు ఈ వైద్య శాస్త్రాలకు అందరి ట్రీట్మెంట్లు అన్నీ కూడా అక్కడ అది ప్రకృతి నుంచి మీకు ఫీల్ అవుతాయి. అంటే ఏంటంటే ఈ వైద్య శాస్త్రం పరిగెట్టినంతసేపు కూడా అయితే సమాధానం ఇవ్వండి, ఏదో ఉందనుకుంటాం అంతే, ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అంతే. ఈ రోజు కాకపోతే కొంతమంది ఏం చెప్పారు, 6 గంటలు యోగానే చేస్తే కొంతమంది 8 గంటలు ఇద్దరు సమాధానం వాళ్ళు. మేము 1 గంట పడుతున్నా మేము 2-2:30 లోపల వేసిపోతాం. అదే రాత్రి మీరు తామసిక ఆహారాన్ని వదిలివేస్తే అసలు తూర్పులు, సాంబార్లు, మసాలా, సపోర్టు, పప్పుల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలి. గోధుమ ఉత్పత్తి కానీ గోధుమ తీలాగా చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే గోధుమ వేసుకోవాలి, లేకపోతే గోధుమ తీయాలి. ఇది అసలు కూడా పగల ఏంటంటే కిచిడి, పెసరపప్పు కూరలు, పాస్తా, కాయగూరలు వేసుకున్నాం అంటే అసలు చింతపండ్లు, పులుపులు, కారాలు, మసాలాలు ఇవి దూరం ఉండాలి. కట్వాముల లవణాలు తీసుకున్నా అన్నారు. అది పులుపులు, చేతులు, కారాలు, మసాలాలు ఇవన్నీ రాజశేఖరంలో వెళ్తాయండి. అసలు భగవద్గీతలో ఏం చెప్పి పుష్టం సుమధురం స్నిగ్ధం గవ్యం దాతి ప్రపోషణం. పుష్టిని ఇచ్చేటువంటిది, మధురమైనది, దాతులు స్థిరమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని అందించే పాలు పదార్థాలు కళాకాండ ఇటువంటి ఆహారాలు పిల్లలకి ఇవ్వమన్నారు. సంపూర్ణమైనటువంటి ఏం చేస్తే బేకరీ వస్తే కొంచెం ఒకసారి బాగా 10 సంవత్సరాలు కూడా 10 సెకండ్లు కూడా నిలబెట్టి స్థాయిలో ఉంటుంది. దాంతో స్టాండ్ జరగట్టి ఈ బేకరీ ఫుడ్లు అయితే ఎక్కువ దానికి సరే స్టాండ్ చేయాలి. మన దగ్గర ఎన్నో రకాల ఫుడ్లు ఉన్నాయి. అసలు నేర్చుకున్నది పాలుకోవాలి. అసలు యోగికి పాలు పదార్థాలు మనకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కావాల్సిన నువ్వులు, వేరుశనగ, ఖర్జూరం ఇటువంటి దాంట్లో 2 ఇస్తే సంపూర్ణ పోషకాలు వస్తాయి. ఇడ్లీలు, దోశలు అయితే మళ్ళాటానికి కాదు, మంచం మీద కొడుకు పేషెంట్ ఇడ్లీలు అవి నాకు అంతే. ఉదయం ఒక గ్లాస్ పాలు, 4 గంటలు 4 బాగా ఓకే. ఒక 10 గ్రాములు ఇక వేరుశనగ నానబెట్టి మధ్యాహ్నం 11 గంటలకు వేసుకోవాలి. రాత్రి వరి ఆహారం కానీ పెరుగు కానీ ఏది తీసుకోకూడదు.
జాగ్రత్త తీసుకోవాలనుకుంటే ఫాలో అవుతాయి. అది ఏంటంటే వీర్యాన్ని నిర్వీర్యం చేస్తుంది అనమాట. అసలు ఏంటి పెరుగులు మజ్జిగలు వాడడం వల్ల అతిశీతం అయిపోతుంది. అసలు మనం ఎవరు శాస్త్రంలోనే శాస్త్రం 5-6 దాటితే పెరుగులు కానీ మజ్జిగ కానీ ఏది వాడదు. వాటర్ కూడా మంచి డైట్ తాగద్దంటే ఇప్పుడు గుంటు వెళ్ళిపోయినా కూడా గుంటు చనిపోవడానికి తప్ప అది అసలు సాధన ఎప్పుడు చేయాలి, ఏ వయసులో చేయాలి? 50 ఏళ్ళు వచ్చే 60 ఏళ్ళు వచ్చే కాదు. ఏంటంటే తమ సన్యాసేవలో కూడా ఏంటంటే सत्वती है विष्णु शरीर मोक्ष काम क्रोधोद्भव संयुक्त सत्की యుక్త వయస్సులోనే ఎవరైతే 10-30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే కామక్రోధాలు ఉద్రేకాలు ఎవరైతే నిగ్రహించగలుగుతారో వాడే నిజమైన యోగి, నిజమైన సన్యాసి అన్నమాట. చెయ్యాలా? అసలు మన గృహస్థులని ఇదే కరెక్ట్ కదా. దీనికి అసలు యోగ తత్వానికి ఏదో మార్గం ఉందంట. దీనికి అక్కడ ఆలోచించుకుంటున్నాను ఏంటి చెప్పాలా? ఎక్కువ లోతైన విషయాలు ఉన్నాయి. ఏంటి అసలు ఏంటంటే ఇప్పుడు యోగ శాస్త్రం ఏం చెప్తుంది? బిందు పాతైన మరణం. వీర్య బిందు ఏంటంటే ఎప్పుడైతే బయటకు వెళ్తుందో దాని ద్వారా మృత్యుకు ఒక అడుగు కూడా మీ దగ్గరికి వెళ్తున్నారు. బిందు ధారణే జీవనం అని చెప్తుంది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఏంటంటే ఎప్పటికప్పుడు వేసారు. కొంతమంది అడుగు ఇది అక్కడ చెప్తాను ఏంటంటే ఇప్పుడు కూడా ఈ బిందు నటులు వాళ్ళ ఇష్టం వచ్చేసి నాశనం చేస్తున్నారు. అసలు చెప్పాలంటే సహనావు సహవీర్యం కరవాహి తేజస్వి నా ఉదీతం. అసలు గురి ఏం చెప్తుంది? గురు శిష్యులు కలిసి శ్రమిద్దాము, కలిసి బిడ్దాము, కలిసి వీర్యవంతులు అవుదాం, కలిసి శక్తివంతులు అవుదాం, కలిసి తేజవంతులు అవుదాం అని. అసలు కొత్త ఒక 5-6 లక్షలు కొత్త బండి పొందేసి అంటే పెట్రోల్ లేక బండి అనుకుంటున్నా. అలాగ మనం దైనందిన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమాలు చేసిన దానికి వీర్యమే శక్తి. ఒక మీరు తీసుకున్న ఆహారం ఏంటంటే 21 రోజులకు ఒక రక్తపోటు తయారవుతుంది. అలా ఏంటంటే 4 రోజులకు ఒక వీర్య బిందు తయారవుతుంది. దానికి కొన్ని పోషణ వచ్చిన వైద్యులు కానీ విలువైన పోషించుకున్నారు. అసలు ఇంకా యోగమే పరమాత్మ అనుకుంటే గృహస్థంలో ఇది ఏంటంటే సంసార పిల్లలు జల్లి ఎన్నో కాన్సెప్ట్, ఇదంతా సెకండరీ కాన్సెప్ట్. అప్పుడు ఇంజెక్షన్ సిరంజ్ పాలుని నీటిని కలిపి ఎలా లాగలుగుతుందో నీటిని మందుని కూడా అలా స్త్రీ పురుషుల శుక్ర శోణిత రెండింటినీ కలిపి ఎవరైతే ఊర్ధంగా తీసుకెళ్ళగలుగుతారో వాడు సన్యాసుల కన్నా మహాజ్ఞానం అవుతాడు. భూగర్భంలో ఉండే నిక్షేపాలు తెలుసుకోగలుగుతారు. వాళ్ళు అసలు నిజమైన యోగి అసలు అంటే ఇక్కడ మహాముద్ర ఇవి చేసినప్పుడు ఉద్యాన బంధం నవడి ఇవి చేసినప్పుడు అదంతా స్పిరిచువల్ ఫార్మ్ మారిపోతుంది. తిరుగుని తోడుపెట్టిన తర్వాత ఏంటంటే అరగంటకు ఒకసారి కవర్తో కంటే పెరిగి తోడుకుంటుందా? ఎప్పటికీ తోడుకోరు. అలాగే ఏంటంటే ఈ శుక్ర శ్రోతాలు తన శరీరంలో ఉండే సర్వశక్తిని ఇస్తున్నాయని చెప్పారు. ఈ శుక్ర శ్రోతాలు అంటే అనాశలో కలవకపోతే 4 రోజులు అయితే కలవకుండా అలా ఉండిపోతున్నాయి. పెద్దపోతాం మూలబంధం, ఉద్యాన బంధం, జాలబంధం, మహాముద్ర, మహాబంధ ఇవి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ స్పిరిచువల్ పవర్ మారిపోతుంది. దానికోసం ఇప్పుడు మీరు ఆపరేషన్కి అక్కడ అసలు ఎవరో భగవంతుడు ఇది అసలు యోగి యొక్క మార్గం. అలాగే ఎంతోమంది గృహస్థులు దాంపత్య జీవితంలో యోగాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. అది అసలు అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మచర్య పతంజలి అని చెప్పాడు. బ్రహ్మచర్య ప్రతిష్టాభ్యాం వీర్య లాభ. ఇప్పుడు ఎక్కడైతే వీటి నిర్వీకరణ ఏంటంటే పతంజలి అప్పుడేంటి శంకరాచార్య జగద్గురు శంకరాచార్య ఏం చెప్పి మండల మిశ్రుడికి ఇద్దరికి వాదన అవుతుంది. వాదన ఏంటంటే ఒక రాజు మా దగ్గరికి వెళ్ళి నాకు ఇవన్నీ నేర్పాలంటారు. ఆవిడ ఎవరికి మండల మిశ్రుడు భార్య ఉభయ భారతీయులే కలుగుతున్నారు. ఆలింగాలు రకాలు ఉద్దాలు ఇవన్నీ అసలు నాకు 4 రోజులు అయ్యారు. అప్పుడు ఏంటంటే ఒక రాజు చనిపోతే రాజు శరీరంలోకి వెళ్ళి ఆ రాజ్యానికి వెళ్ళి రాజుకి వెళ్ళి నాకు నేను వీటి కోసం వస్తే నాకు వీటి నేర్పమంటారు. అసలు ఇవన్నీ ఎవరు అసలు ఏంటంటే యోగతత్వంలో శ్రీకృష్ణుడు అప్పుడే అస్కంత బ్రహ్మచారిని ఆ శ్రీకృష్ణ ఈ వజ్రోన్ముద్ర ద్వారా నేను సాధించాను. ఎవరైతే శ్రీకృష్ణుడు ఈ వజ్రోన్ముద్ర
విగ్రహాన్ని సాధించగలుగుతారో వాడు పోత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ కూడా ఇక్కడ కూర్చొని దర్శించగలుగుతున్నాడని చెప్తున్నాను. అది అది చేయలేక ఏం చేసి సంవత్సరాలకి వెళ్ళి జనాలు ఇందులో వెళ్ళి ఈ సెకండరీ కాన్సెప్ట్ వెళ్ళిపోతారు అసలు. ఇది పరమాత్మ కాదు అసలు. రుణాలు బంధ రూపేణ పశుపతిని ఇష్టాలయ్యా అన్నారు. ఇవన్నీ కూడా అప్పులాడు అంటే అప్పులు తీసుకోవడం చూస్తుంటారు, వెళ్ళి ఆ టైం కూడా వెళ్ళిపోతుంది అంటే ఎవరు. అసలు యోగ మార్గం అనేది యాక్చువల్గా ఇది. అసలు ఈ వజ్రోని ముద్ర శంకరాచార్యులు ఏం చెప్పారంటే ముద్రల్లో కేసరి ముద్ర అంటాడు. కేసరి ముద్ర సాధన చేసినటువంటి వారికి ఎటువంటి కాలసత్వం మహామహా నాలుగు కాటించేటటువంటి. అలాగే కేసరి ముద్రలో ఉండడం కానీ 16 సంవత్సరాల కానీ ఆనందం చేసుకున్న దీని పక్కన జరుగుతుంది చెప్పింది. ఈ వజ్ర ముద్రలో ఎలాంటి గృహస్థితుల్లో కూడా కేసరి సిద్ధవాలి, ప్రాణాయామం సిద్ధవాలి, గంటన్నర 2 గంటల ఆపులు శ్వాస నియంత్రించగలిగే స్థితి రావాలన్నమాట. ప్రపంచంలో ఎటువంటి మాయా మర్మాలు చేసి బ్రతకాలనే కాన్సెప్ట్ ఉండుకోవాలి. ఎటువంటి మాయలు మర్మాలు జీవితంలో ఉండకూడదు. అటువంటి ఇది శివయోగ శంకర యోగంగా చెప్పుకొచ్చింది అనమాట. అటువంటి వారికి యోగ సిద్ధి అంటుంది అనమాట, రాజయోగం. ఈ వజ్రోని ముద్ర పూర్తి అయితేనే కానీ రాజయోగ సిద్ధి కాదంటుంది అనమాట. ఈ వజ్రోని సిద్ధించాలంటే ఒక కేసరిలో సిద్ధవాలి, ప్రాణాయామంలో సిద్ధవాలి. ఇది అసలు ఇవన్నీ సిద్ధి అయితేనే అప్పుడు అసలు నాకు కాస్త అవుతాయి. గురువుగారు ప్రాణాయామం చెప్తారా స్టూడెంట్స్? మీ యోగ విధానంలో మా స్టూడెంట్స్కి ప్రాణాయామం చెప్పండి సార్. ఏ ప్రాణాయామం కావాలి? మీరు ఎలా చెప్తారో ఆ విధంగా చెప్పండి సార్. భస్త్రిక బ్రహ్మ దర్శనానికి మూలవుతుంది. భస్త్రిక ఏమైనా చేస్తున్నారా? ఏంటి చేస్తున్నారా? ఇది ఏం చెప్తుంది? చేస్తారా? minutes అలా క్లాస్ తీసుకోండి సార్. చెప్పండి సార్, ప్రాణాయామం అలా 15 minutes క్లాస్ చెప్పండి సార్. అంటే మీరు ఒకసారి చేంజ్ చేద్దాం. భస్త్రిక ప్రాణాయామం అసలు అవన్నీ కాదు, ఇవన్నీ వీటి వల్ల సమస్యలు క్రియేట్ అవుతాయి కానీ అసలు అది శాస్త్ర సమ్మతం కాదు. మీకు ఇవన్నీ అవుతుంది. అసలు ఏంటంటే కుడి నాశనం మూసి అడుగు నాశనంతో ఒక 100 సార్లు కోఆర్డినేట్గా వెళ్ళాలి. వదిలేసి త్రిబంధాలు, మూలబంధం, ఉద్యాన బంధం, జాలంబం, లక్ష్యాలు అలాగే అరుణాచలం పిలిచి అనుకుంటుంది.
వదిలి ఇలా చేసి పర్సన్ అనుకోండి, మీ కంట్రోల్లో వస్తూనే ఉండిపోవాలి మనిషి. శ్వాస ముక్తావస్థకు రావాలి, మీ ప్రాణాయామం చేస్తుంది. ఈ సుషుమ్నాలోకి వెళ్ళిపోవాలి. అందుకే 20 ప్రాణాయామాలు ప్రయత్నం చేయండి. ఇప్పుడు గాలంతా వదిలిపెట్టి త్రిబంధం, అనుభవబంధం, ఉద్యాన బంధం, జాగబంధం. బ్రహ్మ విష్ణు రుద్రులంటే 3. ఇప్పుడు ఆల్టర్నేట్ ఎడమ నుంచి కుడికి చేయాలి. ఎడమ పేర్చాలి, కుదరదాలి. కుడి వదిలేసి లాక్ చేయాలి. అలాగే మళ్ళీ ఎడమ పేర్చాలి, లాక్ బంధించాలి. ఇప్పుడు కుడి నుంచి ఎడమకు ఆల్టర్నేట్ చేయాలి. ఎడమ నుంచి వదిలేసి త్రిబంధం. कोई कैसा బంధించాలి. రెండు నాస్టిల్స్ కలిపి వదిలేసి మొత్తం త్రిబంధాలు. పేజ్గా నడుచుకోవాలి. ఇది బస్సుగా ఎంత సీరియస్, కొన్ని లక్షల ఖర్చు పెట్టేసింది బ్రాంకైడ్ శాసనాలకు కానీ, అలాగే రోజు 4-3 సార్లు విషయం చేసుకునే శ్రద్ధలో కానీ ఇది వద్దుగా వెళ్ళాలన్నమాట. ఇది ఏ విషయంలో పని లేదు కూడా, రోజు సాయంత్రం సింపుల్గా చేస్తుంది. అది అందుకోసం వస్తాను పేరు ఎవరిని కలిసి ఆపరేట్ చేసుకుని పని చేస్తుంది. అలాగే యోగులకు కూడా సమాజంలో కొన్ని రోజులు అయిపోతారు, కొన్నిసార్లు అయిపోతాయి.
అప్పుడు కూడా సుషుమ్నాలో ఏం గడి వల్ల పన్నెండు కాబట్టి కొన్ని దోషాలు ఉంటాయి. ఆ సుషుమ్నాలో ఉండే దోషాలను కూడా తొలగించడానికి భస్త్రి ప్రాణాయామం ఉన్నారు. అందుకే భస్త్రిక బ్రహ్మ దర్శనానికి మూలం ఉన్నారు. భస్త్రి ధ్యానంలో ఉంది. అప్పుడు మనసు స్థిరత్వం అవుతుంది. అసలు ఆ వైబ్రేషన్ ఎలా ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దృష్టి అంటారు ఫస్ట్ ఎడమవైపు చెంగు వేలు అది వాడకూడదు. మూడవైపు చెట్టింగ్ వేలు ఎడమ బొట్టు వేలతో పొడుగు వేయాలి. బంధాస్ కోసం చెప్పలేదు. ఒకసారి బంధం ఎలా అయ్యాలో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయండి స్టూడెంట్స్ కి. బంధం ఇప్పుడు బంధాస్ ఎప్పుడు చెప్పలేదు. చెప్పలేదు. అందుకని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు త్రిబంధాలను ముందు మనం నేర్చుకుని ఉండాలి. మూలబంధం, ఉద్యాన బంధం, జాతీయ బంధం. మూలబంధం అంటే మనకి యుక్తేశ్వరుడు స్నానం. ముందు ఏంటంటే అశ్వనీ ముద్ర చేయవు. దాని మీద వెళ్ళిపోతే అప్పుడు ఏంటంటే మూలబంధం దానికి నేను కంపెనీలతో డిస్టెన్స్ ఉంటుంది. అశ్వని మన ఎక్కడ బస్సులో నేను ప్రయాణం చేసుకుంటాను. సడన్గా ఏ మోషన్ వచ్చినప్పుడు ఎలా బిగిస్తున్నాం. అలా ముందు ఏంటంటే ఎనర్జీని బిగించాలి, వదలాలి, బిగించాలి, వదలాలి. అలాగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ స్థానం దాకా రావాలి. ఎవరి స్థానం ఇవి అమ్మవారు ఏంటి ఎవరి ముందు రాస్తాయి మనం అంటాం. ఆ ఇంట్రెస్ట్ అలా బిగించడం, బిగించడం అంటే సూర్యచంద్రపై చేసిన ఏ ప్రాణాయామంలో కుంభం చేసినప్పుడు అప్పుడు ఆ మూలాధారాన్ని లాగిపెట్టు లాగిపెట్టు 30 సార్లు చేయండి ఒకసారి. ఒక్క దాని ఒక వారం. అలాగే ఉద్యాన బంధం. ఉద్యాన బంధం అంటే నాభి క్రిందని అలాగే ఇచ్చేసి వరకు నది ప్రజలు పొడుగు దాకా తెలిసి వరకు ఇది ఇక్కడ 72,000 నాడు కాంటాక్ట్ అంటే ఇక్కడ నుంచి మొత్తం ఉద్యాన గాలు వదిలిపెట్టి లాక్ చేయాలి. అది ఉద్యాన బంధం. లాక్ చేస్తే 33% అక్కడ అది ఇంకా శాస్త్రంలో తెలిసి ముందు ప్రాక్టీస్ బాగా అయ్యేది ఏంటంటే విద్యాను అయోగతమైన ప్రాణాన్ని శాస్త్రాల వైపు లాక్కొచ్చి శాస్త్రాల్లో తీసుకెళ్ళడం ఎక్కడ బంధించడం అక్కడ బయటకు వదలడానికి చెప్తారు. ఈ స్థానాన్ని పైకి రాసుకుని దాన్ని తీసుకువచ్చి శాస్త్రాలను నిలబెట్టడమే విద్యానుభవం అవుతుంది. తర్వాత చాలా అసలు ప్రాణాయామం 3 కంపల్సరీ అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ జాగ్రత్త వల్ల ఏం చేస్తుందంటే ఈ సహస్రాలలో ఈ ఎడమ భాగంలోనే చంద్రామృత స్థానం. ఇక్కడి నుంచి ఆ సోమవారం కేతులు పెట్టుకుంటాడు నాలుగు పంపించి ఆ కొండాల నుంచి ఆ త్రిపద స్థానం లోపం జరిగి నాశకాల ద్వారా వెళ్ళి స్థానం లోపం చేయాలి. అప్పుడు ఏంటంటే ఈ అమృతం అనేది నాగనే సుయితత్వం. మన జఠరానికి పనిచేయడానికి దానికి దీనికి జీర్ణ వ్యవస్థకి చిన్న ఆహారం డైజెషన్ చేయడానికి అమృతం చాలా ఉదాహరణ ఉంటున్నాం. ఆ అమృతం వృధా కాకుండా ఉండాలంటే జాగ్రత్త నిర్బంధంగా ఈ అమృతాన్ని ఇక్కడే బండి గర్ల పట్టినట్టు విషయాన్ని కంట్రోల్లో పెట్టి శరీరానికి ఎలా వ్యాపించకుండా ఆపేయడంలో ఆ అమృతాన్ని ప్రతిగా తెక్కకుండా ఆవిడ ఆపగలిగినంతసేపు అమరుడు అవుతుందండి అసలు అది.
శాస్త్రంలో విపరీతంగా ముందర చెప్పింది. అసలు యోగ శాస్త్రం విపరీతంగా ముద్ర చేసినాడు. ఇప్పుడు ఏంటంటే 5,000 కాయకల్పిక్స్ ఆర్టిక్స్ లక్షల కోట్లు కోర్సులు చేస్తారు. విపరీతంగా ముద్ర చేస్తే వృద్ధుడు నుంచి ఎవరున్నాడు అవుతున్నాడు. పండిపోయే తలపెట్టి కూడా బ్లాక్ అవుతుందని చెప్తాను అనమాట. ఎందుకు మీకు కడప వెలుపాటి సచ్చిదానంద జీవబ్రహ్మకి రాజ్యం సారాంశం చదివారా? ఆయన 3 నెలలు సమాధిలో అంటే పండిపోయిన తలపెట్టి కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. అది అసలు యోగ తత్వాలు అన్నీ ఉన్నాయి. అసలు మన అంతవరకే ఏదో ఫిజికల్ లెవెల్లో చూస్తున్నట్టు దీన్ని ఆ స్థాయిలో వెళ్ళి చూస్తేనే రేపు పొద్దున ఇంకొకరు ఈ 100 రోజులు ఒకళ్ళు ఇద్దరైతే ఆ స్థాయికి వెళ్తే రేపు పొద్దున్న మన విద్య ఒక సార్థకత. మన ద్వారా 10 మంది మార్గదర్శనం చేసే స్థాయికి వస్తారు అసలు. అది అసలు విపరీతంగా ముందు ఏంటంటే ఒక క్షణం అంటే 24 నిమిషాల దాకా మొదలు 5 నిమిషాలకు మొదలైతే ఒక 24 నిమిషాల దాకా 24 నిమిషాలు 3 గంటల దాకా వెళ్తే ఏంటంటే పండిపోయిన తర్వాత బ్యాక్ అవడం, ముడిచిపోయే శరీరం మళ్ళీ నిత్య అవదానికి రావడం, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చింది అనమాట విపరీత ముద్రలో. అంటే విపరీత ముద్ర అంటే సర్వాంగాసన వేస్తాం. సర్వాంగాసన అంటే 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 45 డిగ్రీస్ నుంచి అప్పుడు ఈ ఉద్యానబంధం ఇది ఈ ఎనర్జీ అంతా పడి సహస్రాన్ని ఫోకస్ అవుతుంది. మామూలుగా వేసి వస్తుంటే కాదు. అప్పుడు ఈ ఫోర్స్ అంతా ఇక్కడ శాస్త్రాలు పడుతుంది. మనకి ఇక్కడి నుంచి ఏదో వైబ్రేట్ పెట్టి ఈ గట్టి పదమంటారు. వైబ్రేట్ ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తాం. అలాగా వైబ్రేట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటూ వాటర్ మోటార్ అందిస్తాం. జిమ్ అని చెప్పి ఫోర్స్ ఈ విపరీతంగా 20-30 సెకండ్లోనే అంత మ్యాగ్నెటిక్ ఫోర్స్ వస్తుంది అనమాట. అది ఆ ఫోర్స్ అంతా శాస్త్రానికి వెళ్తే అవుతుంది. అసలు అందుకే సర్వాంగాసనాన్ని క్లీన్ ఆఫ్ ఆసనం. ఇప్పుడు ఏంటంటే ఇంకా దీని ఫోర్స్ ఎక్కువ పెడతాం. అసలు ఆ ఫోర్స్ ఏంటంటే మొత్తం శరీరం అంతా అంటే ఈ విపరీతంగా ముద్ర ఇవన్నీ కూడా మీ ఆహారం సభ పెడుతూ సాధన చేయాలి. అవసరమైతే ఒకటే ఇది ఆహారం అవసరం అవుతుంది. అది అంత జట్రాకి లేకపోతే అంత ఆహారం లేకపోతే సమస్యలు కూడా వస్తాయి దానికి. అది పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः సదనాः సంతు జీవంతు సరదాం శతం